హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే టాక్స్. తెలుగు తెరపై మన్మధుడు, స్టైలిష్ హీరోగా మనందరికీ పరిచయమైన నాగార్జున గురించి మనకేం తెలుసు? అందగాడు, వయసు తగ్గని అందంతో అమ్మాయిల ఫాలోయింగ్ తగ్గని స్టార్, బిగ్ బాస్ హోస్ట్, అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్, ప్రొడ్యూసర్, ఇలా చాలానే తెలుసు కదా. కానీ ఈ మన్మధుడికి తెర వెనుక మరో అద్భుతమైన సామ్రాజ్యం ఉంది తెలుసా? అది అక్షరాల 3,500 కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చాలామంది దృష్టిలో నాగార్జున ఒక సినిమా హీరో మాత్రమే. కానీ ఆయన జీవితాన్ని బిగ్ పిక్చర్లో చూస్తే సినిమాలు మాత్రమే కాదు, వ్యాపారం కూడా ఒక కీలక భాగం. ఇది కేవలం తన ఇమేజ్ను అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం కాదు. ఆయన నిర్మించింది ఒక వ్యూహాత్మకమైన సామ్రాజ్యం. వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రమే కాకుండా నాగ్ తనదైన విజన్తో అనేక కొత్త వ్యాపారాలను మొదలుపెట్టారు. అందులో చాలా వరకు విజయవంతమై ఆయన ఆస్తుల విలువ 1,000 కోట్లకు చేరింది. మరి నాగార్జున బిజినెస్ జర్నీ వివరంగా తెలుసుకుందాం. నాగార్జున వ్యాపార సామ్రాజ్యంలో అతి పెద్దది, అతి ముఖ్యమైనది అన్నపూర్ణ స్టూడియోస్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతో దూరదృష్టితో టాలీవుడ్ ఇక్కడే స్థిరపడుతుందని ఊహించి నిర్మించిన ఈ స్టూడియో టాలీవుడ్లో ఉన్న ముఖ్యమైన స్టూడియోలలో ఒకటి. మొత్తం 22 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ స్టూడియోలో సినిమా షూటింగ్ల కోసం 7 ఎకరాల్లో స్టూడియో ఫ్లోర్లు ఉన్నాయి. మిగతా స్థలంలో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా ఉంది. అంతేకాదు ఇక్కడ 10,000 అడుగుల వర్చువల్ స్టూడియో కూడా ఉంది. సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్, రియాలిటీ షోలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ స్టూడియోలోనే మన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సెట్ ఉంది. డిఐ, పోస్ట్ ప్రొడక్షన్, 4K ప్రివ్యూ థియేటర్స్ వంటి అనేక అత్యాధునిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. 2024లో ఈ స్టూడియోపై 114 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని లెక్కల్లో చూపించారు. స్టూడియో విలువ చూసుకుంటే 700 కోట్లకు పైమాటే అని అంచనా. నెక్స్ట్ చూసుకుంటే N3 రియాలిటీ. ఈ పేరు మీద నాగార్జున తన భాగస్వామి నల్లా ప్రీతం రెడ్డితో కలిసి ఎన్ కన్వెన్షన్, ఎన్ గ్రిల్, ఎన్ డిస్ట్రిక్ట్ అనే 3 వ్యాపారాలను నిర్వహించేవారు. హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ చాలా పాపులర్. ఎన్నో పెద్ద ఈవెంట్లకు వేదికగా ఉండే ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జునకు సంవత్సర ఆదాయం 100 కోట్ల రూపాయలు ఉండేదని ఇన్సైడ్ సమాచారం. అయితే రీసెంట్గా ఇది కొన్ని వివాదాల్లో చిక్కుకొని ప్రస్తుతం మూసివేయబడింది. అయినప్పటికీ వివాదం తర్వాత కూడా అక్కడ మిగిలి ఉన్న భూమి విలువ కొన్ని 100 కోట్లలో ఉంటుందని అంచనా. అయితే ఈ భూమి కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో వివాదంలో ఉంది. సినిమాల్లోనే కాకుండా నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఒక్క బ్రాండ్కు 2 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారని టాక్. సినిమాల విషయానికి వస్తే నాగార్జున ఇప్పటికీ బిజీగానే ఉన్నారు. ఈ సంవత్సరం కుబేర సినిమాతో హిట్ కొట్టిన ఆయన కూలీ చిత్రంలో విలన్గా చేయబోతున్నారు. కూలీ సినిమా కోసం నాగ్ 30 కోట్ల వరకు ఛార్జ్ చేశారని, కుబేరాకు 14 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఇక బిగ్ బాస్ హోస్టింగ్ కోసం ఒక్కో సీజన్కు 30 కోట్ల వరకు తీసుకుంటారని, సీజన్ 9 కోసం అంతకంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని టాక్. నాగార్జునకి కార్లంటే చాలా ఇష్టం. నాగార్జున కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక విజయవంతమైన చిత్రాలని నిర్మించారు. వాటితో పాటు సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా ఉంది. అనేక సూపర్ హిట్ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు. వీటి నుండి కూడా భారీగానే ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా నాగార్జున అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లో పార్ట్నర్గా ఉన్నారని, వాటిపై కూడా భారీగా ఆదాయం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఆయనకు సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దాని విలువ దాదాపు 70 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఒకప్పుడు మా టీవీలో షేర్ హోల్డర్ అయిన నాగార్జున దాన్ని స్టార్ టీవీకి అమ్మినప్పుడు భారీగా లాభపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మా టీవీ పాత యజమాని మురళీ కృష్ణంరాజు దగ్గర కొంత వాటాను తక్కువగా కొన్న నాగార్జున స్టార్ టీవీ టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పట్లో 250 కోట్లకు పైగా లాభపడ్డారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి ధృవీకరణ లేదు. నాగార్జున వ్యక్తిగత ఆస్తుల విషయానికి వస్తే ఆయనకు జూబ్లీ హిల్స్లో బంగ్లా, ఖరీదైన కార్లు, గోవాతో పాటు బెంగళూరులో ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయని చెప్తారు. నాగార్జున కేవలం ఒక హీరో కాదు, ఒక విజనరీ బిజినెస్ మ్యాగ్నెట్. మొత్తంగా చూసుకుంటే ఈ ఆస్తులన్నిటి విలువ ఇప్పుడు 35,000 కోట్ల కంటే పైమాటే. నాగార్జున కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, ఒక విజనరీ బిజినెస్ మ్యాగ్నెట్ అని ఆయన వ్యాపార సామ్రాజ్యం నిరూపిస్తుంది. ఆయనది కేవలం అదృష్టం కాదు, ఒక వ్యూహాత్మక ప్రణాళిక.
ఇప్పుడున్న నాగార్జున ఫ్యాన్స్ కానీ యూత్ కానీ నాగార్జునను ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని తమకు తోచింది చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని మనం అందరం ఆశిద్దాం. మనము మన విలువైన సమయాన్ని ఒక మంచి పనికి కేటాయిస్తే దానంతటా అదే మనకి రిటర్న్గా ఎంతో కొంత మనీ అయితే తీసుకొచ్చి పెడుతుంది, లేదంటే మనకు కొద్దిగా ఈ నాలెడ్జ్ అయినా ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.